అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తున్నాం. మన భారతదేశంలో ప్రాముఖ్యమైనటువంటి నినాదం ఒకటి ఉంది. అది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా దేశమంతటికి. అదేంటంటే జై కిసాన్ జై జవాన్. ఈ నినాదాన్ని మన భారతదేశ రెండవ ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ నినాదాన్ని తీసుకొచ్చారు. జై జవాన్ జై కిసాన్. జవాన్ అనగా సైనికుడు, కిసాన్ అనగా రైతు. ఈ భారతదేశానికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు వీరే. 1965లో ఇండో పాకిస్తాన్ యొక్క యుద్ధం సమయంలో మరి భయంకరమైనటువంటి ఆహార కొరత వచ్చినప్పుడు అప్పుడు రైతులు ఆహారాన్ని ఇచ్చి ఎంతో పోషించారు. సైనికులు కూడా ఎంతో శక్తి వంచన లేకుండా ప్రాణాలు పోగొట్టుకున్న త్యాగంతో యుద్ధం చేశారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని నినాదాన్ని తీసుకొచ్చారు. నిజంగా ఈనాడు మన భారతదేశానికి ముఖ్యమైనటువంటి వారు ఎవరే అంటే సైనికులు, రైతులు. మన దేశం ఎంతో మనం ప్రయాసపడి ఎంతో చక్కగా అందరూ ఐక్యతతోటి విభిన్న మతాల వారు, కులాల వారు, తత్వాల వారు, భాషల వారు, యాసల వారు అనేకులు ఉన్నప్పటికీ మనం ఒకే ఐక్యతతోటి కలిసి జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి భారతదేశాన్ని, సుభిక్షమైనటువంటి భారతదేశాన్ని చెడగొట్టడానికి శత్రు దేశాలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి శత్రువుల నుండి ఈనాడు మనం క్షేమముగా, భద్రముగా ఉన్నామంటే సైనికులే కారణం. సైనికులు వారు అహోరాత్రులు వారు నిద్రలు గాస్తూ భార్య పిల్లలను వదిలి గస్తీ చేస్తూ వారు శత్రువులను మన దేశంలో అడుగు పెట్టకుండా వారు డేగ కన్నుతో చూస్తూ వారు ఎన్నో రకాలుగా యుద్ధాలు చేస్తూ మన దేశాన్ని కాపాడుతున్నారు. నిజంగా సైనికులను మనము ఎంతో చూడవలసి ఉంది. ఈనాడు దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ, నాయకులు కానీ, పాలకులు కానీ వాళ్ళు జాగ్రత్తగా కాపాడాలంటే వారికి సెక్యూరిటీ అవసరం. లేకపోతే ఎవడో ఒకడు చంపేస్తాడని. అలాగునే మన దేశాన్ని కాపాడుతున్నది కూడా సైనికులు. అదే రీతిగా ఆ సైనికులకు మనం ఎంతో ప్రభుత్వం వారు, పాలకులు వారికి ఎన్నో రకాలైనటువంటి రాయితీలనిచ్చి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంతగా ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుతున్నటువంటి సైనికులు రిటైర్డ్ అయిన తర్వాత కొందరికి పెన్షన్లలో అవకతవకలు జరుగుతూ ఉంటాయి. వారు చనిపోయిన తర్వాత వారి భార్య, పిల్లలకు ఎంతో సమస్యలకు ఎదురయ్యి ఇదిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని ప్రభుత్వం వారు గుర్తించి వారికి సేవ చేసి వారి అవసరతలు, అక్రతలు తీర్చి వారికి పెన్షన్ రెగ్యులర్గా వారి కుటుంబీకులకు రావడానికి రిటైర్డ్ అయిన సైనికులు కూడా వృద్ధాప్యంలో ఉంటే పెన్షన్ రాక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అటువంటి వారికి జాగ్రత్తగా కేర్ తీసుకొని వారికి సేవ చేయవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలకు ఉన్నది. అంత మాత్రం కాదు, రైతులు జై జై కిసాన్ అనేటువంటి నినాదములో రైతులు కూడా వారు పంటలు పండించకపోతే దేశ ప్రజలంతా కూడా పస్తులు ఉండాల్సిందే. ఎంతో కాయ కష్టాలకు ఓర్చుకొని వారికి సరైనటువంటి ఆ వ్యవసాయం చేయడానికి సరైన పశువులు లేక, వనరులు లేక, నీటి వనరులు లేక ఎంతో శ్రమ పడుతూ పంటను పండిస్తారు. పండించి మా పంటతో మనము ఎంతో చక్కగా భుజించగలుగుతున్నాం, పోషింపబడుతూ ఉన్నాం. కాబట్టి అటువంటి రైతులకు అన్ని వనరులు కలగజేసేటువంటి బాధ్యత ప్రభుత్వం వారిది ఉంది. ఆ మధ్యలో చూస్తే రైతు ఆత్మహత్యలు ఎన్నో జరుగుతున్నాయి. వారు అప్పులు చేసి, సప్పులు చేసి ఎన్నో పంటలు పండిస్తూ ఉన్నప్పుడు సరైన దిగుబడులు లేక, అప్పులతో తట్టుకోలేక వారు సూసైడ్ చేసుకొని, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. కాబట్టి అటువంటి రైతులకు వనరులు కలగజేసి, తగిన వనరులు కలగజేసి వారి రుణభారమును తొలగించి మాపు చేసి వారిని ఆదుకోవలసిన బాధ్యత ఈనాడు ప్రస్తుత ప్రభుత్వాలకు ఉన్నది. కాబట్టి ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి నినాదాలను ఈనాడు తొంగులో తొక్కేసి ఎవరు కూడా మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి సైనికులను, రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈనాడు మన ప్రభుత్వాలకు ఉన్నది, మన ప్రజలకు ఉన్నది. కాబట్టి వారికి ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రోత్సహించి
వారి కుటుంబాలు, వారి పనులలో, వారి వీధులలో మనము ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే వారు ఇంకెక్కువ సేవలు దేశానికి అందించగలుగుతారు. కాబట్టి మరి ఆనాడు మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినటువంటి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాలని భారతదేశంలో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని సైనికులకు మరి రైతులకు మనం చేయూతనిచ్చి వారిని ప్రోత్సహించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని మరిచిపోతూ ఉన్నారు. అది సమాజంలో లేదు. కాబట్టి మనము ఈనాడు కూడా జ్ఞాపకం చేసుకొని రైతులకు, సైనికులకు మనము ప్రోత్సహించి వారిని ఇంకా వారి విధులలో, పనులలో, పంటలలో, వ్యవసాయ పనులలో మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరికీ ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. ఇది అందరికీ అర్థమైంది అనుకుంటాను. ప్రతి ఒక్కరూ మరలా జ్ఞాపకం చేసుకొని జై జవాన్ జై కిసాన్ను నినాదాన్ని అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను.